అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారికి ఉన్న పండుగలలో విశిష్టమైన పర్వదినం ఉగాది. తెలుగువారికి మాత్రమే సంవత్సరాలకు పేర్లు ఉండటం మరొక విశేషం. క్రోధినామ సంవత్సరాన్ని దాటి ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నాం. క్రోధి కొంత విజృంభించాలని చూసినా మొత్తానికి భగవంతుడి అనుగ్రహం వల్ల దాని ప్రభావం ఎక్కువగా మన మీద పడకుండానే సజావుగానే సాగిపోయింది. ఇప్పుడు వచ్చిన సంవత్సరం విశ్వావసు. విశ్వం వసు యస్య సహా విశ్వవసు అంటే విశ్వస్య వసురాటోహో అనే ఒక సూత్రం వల్ల విశ్వశబ్దానికి దీర్ఘం వస్తుంది, వచ్చి విశ్వావసు అవుతుంది. ఏమిటండి దీనికి అర్థం అంటే, ఈ విశ్వం ఎవరికి లీలా విభూతి అవుతుందో అతడు విశ్వావసు. విశ్వావసు తెలుగులో విశ్వావసువు అంటే ఈ విశ్వమే అతని లీల. భగవంతుడు అవతారాలు ధరించి కలియుగంలో అయితే అర్చామూర్తిగా ఉండి తన దివ్యమైన లీలను ప్రకటించే స్థానం. అటువంటి పరమాత్మకి పేరు విశ్వావసువు అని. దీనిని బట్టి ఆలోచిస్తే, ఆ సంవత్సరానికి ఉన్న పేరును బట్టి చూస్తే పరమాత్మ లీల ఈ సంవత్సరం బాగా స్పష్టంగా కనిపిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పేరుని బట్టి ఆ సంవత్సరంలో జరిగే విషయాలు సంఘటనలు ఉంటాయా అంటే నిజానికి ఉంటాయి. ఎందుకంటే కాలం అఖండమైన ప్రవాహం కాబట్టి ఇది ఎంతో వైవిధ్యంగా ఎన్నో వంపులు తిరుగుతూ సాగిపోతూ ఉంటుంది. ఈ వైవిధ్యాన్ని గుర్తించిన విషయాన్ని బట్టి, అంటే బహుశా ఈ వైవిధ్యాన్ని బట్టి దాన్ని గుర్తించడం కోసమే మన పూర్వులు 60 సంవత్సరాలుగా విభాగం చేసి విలక్షణమైన పేర్లు పెట్టారు. మరి ఆ పేరుకు తగినట్లుగా ఇప్పుడు వాతావరణం కానీ ప్రకృతి కానీ మానవ జీవితం కానీ ఉంటుందా అని ఆధునికులు ప్రశ్నించవచ్చు. అయితే మనం ఆ పేర్లు పెట్టే నాటికి ఉన్న ప్రకృతిని, ఆ శక్తిని మనం యథాతథంగా ఉంచుతున్నామా అంటే లేదు కదా. అందువల్ల ప్రకృతిని ధ్వంసం చేయకుండా గనక మనం పవిత్రంగా ఉంచితే, అలా ఉంచిన రోజుల్లో ఆ సంవత్సర కాలంలో వాతావరణం ఎలా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలా ఉంటాయి, వీటన్నింటినీ గుర్తించి ఈ సంవత్సరం ఇలా ఉంటుంది అని ఆ పేరు పెట్టారు. క్రోధి అంటే క్రోధినామ సంవత్సరం అని పెట్టడంలో కారణం ఆ సంవత్సరం ఎలా ప్రకోపిస్తుందో ఇత్యాది విషయాలు చెప్పటం అన్నమాట. అందువలన ఆయా సంవత్సరాలకు పెట్టిన పేర్లు తగినట్లుగా ఉండేవి ఆ రోజుల్లో, ఫలితాలు కూడా అదే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారింది, అవే సంవత్సరాల పేర్లు ఇప్పుడు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ పరిణామాలు అన్నీ కనిపించకపోవచ్చు, కానీ భగవంతుడి అనుగ్రహం వలన దాదాపుగా ఆ లక్షణాలని మనం చూస్తూనే ఉన్నాం. అంటే ముందు జాగ్రత్తగా మనం ఇబ్బందుల్లో పడకుండా జాగ్రత్తలు వహించవలసిన విషయాల్ని ఈ సంవత్సరాల పేర్లు మనకి చెప్తూ ఉంటాయి. అందుకే మనం ఏం చేయాలి, ఉగాది రోజున ఆ సంవత్సరం పేరును గమనించి అందులోని అంతరార్థాన్ని తెలుసుకుని అందుకు తగినట్లుగా వ్యవహరించాలి. మరి ఇప్పుడు వచ్చిన ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం అంటే భగవంతుడి యొక్క దివ్యమైన లీలా విభూతి బాగా స్పష్టంగా కనిపిస్తుంది కదా. మరి మనం ఏం చేయాలి అంటే అది దర్శించి ఈ ప్రపంచమంతా లోకమంతా భగవంతుని యొక్క లీలా విభూతికి ఒక తార్కాణంగా నిలుస్తుందని దర్శించి ఆ బ్రహ్మజ్ఞానంతో పరమాత్మే విశ్వాత్మకుడు అని గుర్తించి మనం మలుసుకోవాలి. అందుకే విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణు వషట్కార. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, అసలు విష్ణు సహస్రనామాల సారాంశమంతా ఈ 3 నామాల్లోనే ఉంది అని. విశ్వం విశ్వమే తాను అయినవాడు. ఎలా? విష్ణు అంతటా వ్యాపించి ఉన్నవాడు. విశ్వమే తాను అయి అంతటా వ్యాపించిన విష్ణువునకు వషట్కార నమస్కారం అంటే చాలు. విశ్వం విష్ణు వషట్కార అని మనం మనసులో భావన చేసుకుని వందనాన్ని ఆచరించాలి. అంటే ఏమిటి? విశ్వమే
తాను అయిన విష్ణువుకు నమస్కారం అని. అందుకే మొట్టమొదట విష్ణు సహస్రనామాల్లో కూడా విశ్వం అని చెప్పటం. ఏమిటండి విశ్వం అంటే? వేషనాత్ విశ్వమిత్యాహు లోకానాం కాశీ సత్తమా లోకాంశ్చ విశ్వమేవేతి ప్రవదంతి నరాధిప. భగవంతుడు అన్ని విధాలుగా పూర్ణుడు అని చెప్పే నామం. విశ్వం అనే శబ్దానికి భగవంతునిలో ఉన్న పూర్ణత్వాన్ని తెలియజేస్తుంది. అంటే తన అవయవాలైన అన్ని పదార్థాలలో ప్రవేశించి ఉంటాడు కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము పరమాత్మకు సంబంధించిన అవయవాలే. కన్ను, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నట్లుగానే ప్రతి జీవి ఒక శరీరంలో ఒక అవయవం మనకి ఎక్కువ, ఒక అవయవం మనకి తక్కువ ఎలా కాకుండా ఉంటుందో అలాగే ఈ సృష్టిలో ఉన్న ప్రాణులన్నీ కూడా జంతుజాలం అంతా పరమాత్మ అవయవాలు అనుకున్నప్పుడు అన్ని అవయవాలు ఒకటే. సర్వ ప్రాణి సమానత్వాన్ని సాధించటానికి ఈ ఒక్క విశ్వం అనే నామమే తోడ్పడుతుంది. తన అవయవాలైన అన్ని పదార్థాలలో పరమాత్మ ప్రవేశించి ఉన్నాడు కాబట్టి విశ్వం అనే పదం ఆయన్నొక్కడనే చెప్తుంది. ఆ విశ్వం అంతటా ఉన్నవాడు ఎలా ఉంటాడు? పరమాత్మ లోపల ఉన్నాడు కాబట్టే దానికి లోకము అనే పేరు కూడా వచ్చింది. లోకం అంటాం కదా, ఆ లోకం అనే పేరు రావడానికి కారణం లోపల భగవంతుడు ఉన్నాడు కాబట్టి. ఎలా ఉంటాడండి? భగవంతుడు అపరిచ్ఛిన్నమైన మహావిభూతి కలిగినవాడు. విభూతులు కొంతమందికి ఉండొచ్చు, గొప్ప గొప్ప వ్యక్తులకి, కానీ వారి విభూతులన్నీ పరిచ్ఛిన్నాలు, కొంతకాలం ఉంటాయి, కొంతకాలం పోతాయి. కానీ భగవంతుడు మాత్రమే అపరిచ్ఛిన్నమైన గొప్ప విభూతి కలిగిన వాడన్నాం. అందువలన ఈ పదార్థాలన్నింటిల్లో అంతటా ఎల్లప్పుడూ వ్యాపించి ఉండేవాడు అని రెండవ శబ్దం విష్ణు శబ్దానికి అర్థం. ఎల్లప్పుడూ ఉండటం, అంతటా ఉండటం, ఇవి అన్ని పదార్థాలు ఆయన విభూతిలోనివే అయినప్పుడు విభూతి అంటే ఆ గొప్పతనం, అది భగవంతుడికి సొత్తు అని అర్థం. అంటే విశ్వం అనే నామం పరమాత్మలో ఉన్న పూర్ణత్వాన్ని చెబుతూ ఉంటే విష్ణు అనే నామం ఆ పూర్ణత్వాన్ని కలగజేయడానికి హేతువు. ఏమిటా హేతువు అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు అని బోధిస్తుంది. వ్యాప్య సర్వాన్ ఇమాన్ లోకాన్ స్థితః సర్వత్ర కేశవః తతశ్చ విష్ణునామాసి విశేర్ధాతోః ప్రవేశనాత్. తన విభూతి అనే చేతన అచేతనాలలో ప్రవేశించి, అంటే కదిలేవి కదలనివి అన్న ప్రాణులలో తన విభూతి ద్వారా ప్రవేశించి ఉంటూ ఉంటాడు కాబట్టి విశతి ఇది విష్ణు. అలాంటి విష్ణువుకి నమస్కారం. ఎలా ఉంటాడు? అంతటా వ్యాపించి ఉంటాడు. జగత్తు అంతా అతని వశమై ఉంటుంది. అందువలన వషట్ అంటే వశములో ఉన్న, వషట్ అంటే వశంలో ఉన్నది, అంటే అధీనంలో ఉన్నది అని అర్థం. అందుకే భగవంతుడికి సర్వస్యవశీ జగద్వేషే వర్తతేదం అని విష్ణు సహస్రనామం చెప్తాను. సర్వస్యవశీ అని బృహదారణ్యకోపనిషత్తు చెప్తాను. సర్వస్య ఈశానః అంతటా వ్యాపించి ఉంటూ అంతటినీ శాసించేవాడు అని వషట్కార శబ్దానికి అర్థం. అందువల్ల విష్ణు విశ్వం, విష్ణు వషట్కార. పంచభూతాలు ఉన్నాయి, ఇవి కూడా శాశ్వతంగా ఉంటాయా? ఆకాశం ఉంది, అంతటా వ్యాపించి ఉంటుంది. అందువలన ఆకాశాన్నే పరమాత్మ అందామా అంటే దానికి శాసించే శక్తి ఉందా? లేదు కదా. కొంతమంది గొప్ప గొప్ప చక్రవర్తులు ఉంటారు, మేము శాసించగలం అనుకోవచ్చు, కానీ వాళ్ళు అంతటా వ్యాపించి ఉండలేరు. భగవంతుడు అని మనం చెప్పాలంటే అంతటా వ్యాపించి ఉండగలగాలి, అన్నింటినీ శాసించగలగాలి. ఈ రెండు లక్షణాలు పరమాత్మలో ఉంటాయి అని తెలియజేసే సంవత్సరం ఈ సంవత్సరం. పరమాత్మ ఒక్కడే తాను అంతటా వ్యాపించి ఉంటూ జగత్తును శాసించగలిగినవాడు. అందుకే మనం
విశ్వం విష్ణు వషట్కార అనాలి. ఈ 3 నామాల సారాంశమే ఈ విశ్వావసు అంటే భగవంతుడిలో ఉన్న పూర్ణత్వం, అంతటా వ్యాపించి ఉండే లక్షణం, శాసనం చేయగలిగిన శక్తి. పూర్ణంగా ఉండటం, అంతటా వ్యాపించి ఉండటం, అనుశాసనం చేయగలిగిన శక్తి కలిగి ఉండటం. ఈ 3 ప్రధానమైన గుణాలు భగవత్ శబ్దాన్ని వాచ్యం చేయాలంటే. ఆ తత్వం మనకి బాగా కనిపిస్తుంది. అందుకే పరమాత్మే కాలం. కాలానికి పరమాత్మకి ఏమాత్రం వ్యత్యాసం లేదు. కాలమే కదా మనల్ని నియమిస్తుంది. మనం అంటూ ఉంటాం కాలం కలిసి రాలేదండి. కాలం కలిసి రాలేదని కాలాన్ని మనం ఎప్పుడూ తిడుతూ కూర్చోకూడదు. కాలం ఎప్పుడూ రాదు. మనమే కాలంతో కలిసి నడవాలి, నడవడం నేర్చుకోవాలి. అంతే తప్ప కాలానికి ఎదురు వెళ్ళకూడదు. కాలం కలిసి రాలేదు అంటే అర్థం ఏమిటి? పరమాత్మ అనుగ్రహం మన మీద ఇంకా లేదు, పడలేదు అని అర్థం. పడకపోవటానికి కారణం ఏమిటి? దాని ద్వారా పరమాత్మ ఏదో గుణపాఠం మనకు నేర్పుతున్నాడని మనం గుర్తించాలి. మహామహా ఇంద్రాది దేవతలకు బ్రహ్మదేవుడికే తప్పలేదు. బ్రహ్మదేవుడు కూడా ఒకసారి అహంకరించాడు. దానివల్ల ఏమైంది? పరాభవం తప్పింది కాదు. చేసిన తప్పు తెలుసుకున్నాడు, స్వామిని శరణు వేడాడు. అప్పుడు ఆ దోషాలన్నీ తొలగిపోయాయి, భగవంతుడి రక్షణ లభించింది. అందుకే పెద్దవాళ్లను చూసి మనం నేర్చుకోవాలి. తప్పు చేశాడు బ్రహ్మ, తెలుసుకున్న తరువాత అసలు భగవంతుణ్ణి మనం ఎలా ప్రార్థన చెయ్యాలో, ఏం కోరాలో, బ్రహ్మదేవుడు ఎలా కోరాడో చూసి మనం నేర్చుకోవాలి. బ్రహ్మదేవుడు ఏమంటాడంటే భాగవతంలో వత్సాపహార ఘట్టంలో వస్తుంది. తదస్తు మే దేవ సభూరి భాగో భవేత్ర వాన్యత్ర తువాతిరశ్చాం ఏనాహమేకోపి భవజ్జనానాం భూత్వా నిషేవే తవ పాద పల్లవం. బ్రహ్మదేవుడు అంటున్నాడు, స్వామి నాకు నీ మీద నిరంతరమైన శాశ్వతమైన భక్తి కలిగేలాగా అనుగ్రహించు. నేనే స్థితిలో ఉన్నాను ఇప్పుడు? బ్రహ్మ అనే ఒక ఉత్తమమైన స్థానంలో ఉన్నాను. నేను బ్రహ్మగా ఉన్న ఈ స్థితిలోనే నాకు నీ పైన భక్తి కలిగేలాగా అనుగ్రహించు స్వామి. సరే, ఈ జన్మలో సాధ్యం కాకపోతే దానికి కారణం నేను చేసుకున్న కర్మ కావచ్చు. అది సాధ్యం కాకపోతే మరో జన్మనైనా సరే, ఇంకో జన్మ ఎత్తుతాను కదా, అప్పుడైనా సరే అది ఇప్పటి జన్మలాగా బ్రహ్మ లాంటి ఉత్తమమైన జన్మ కావాల్సిన అవసరం లేదు. అది ఎంత హీనమైన జన్మ అయినా సరే, అప్పుడైనా సరే నీ భక్తులలో ఒకడినై ఉండేలాగా అనుగ్రహించు. ఇదిట మనం భగవంతుణ్ణి కోరుకోవలసింది. అందువలన కొత్త సంవత్సరం నాడు మనం కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దలు చూపించిన మార్గంలో మనం నడవాలి. ఉగాది పర్వదినం నాడు ముఖ్యంగా చేయవలసిన పనుల్ని పెద్దలు మనకు సూచించారు. నిజానికి ఇప్పటికీ కూడా మనం చెప్పలేని ఎన్నో శాస్త్రపరమైన, ఆధునికమైన, సాంకేతికమైన అంశాలన్నీ మన సంస్కృతి సంప్రదాయాల రూపంలో నిలబడిపోయి ఉన్నాయి. ఉగాది రోజున ఉగాది పచ్చడి తినడం, ఇది శారీరకమైన శుద్ధిని కలుగజేస్తుంది. తరువాత పంచాంగ శ్రవణం చేయటం, ఇది మనసుకి కొంచెం ధైర్యాన్ని ఇస్తుంది. అంటే ఈ సంవత్సరంలో నా జాతకం ఇలా ఉంటుంది, బాగుంటుందా, ఎంత గౌరవం ఉంది, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇవన్నీ తెలుసుకుని కొంచెం జాగ్రత్తగా నడవడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేస్తుంది. అందువలన మానసికమైన దార్ఢ్యం కావాలంటే పంచాంగ శ్రవణం చేయాలన్న. ఈ పంచాంగ శ్రవణంలో కూడా ఇంకొక ఆంతర్యం, భగవంతుడికి ఒకసారి మన ఉనికిని తెలియజెప్పటం. ఆయన సర్వవ్యాపకుడు, నియామకుడు, అన్ని శక్తులు ఆయనకు ఉన్నాయి కదా. ఉన్నప్పటికీ మనం ఏం చేయాలంటే ఈ సంవత్సరం ఇలా ఉంటుంది అని భగవంతుడికి మనం గుర్తు చేయాలి. స్వామి, ఈనాటి
కాలానికి ఉన్న మార్పు ఇలా ఉంటుంది కాబట్టి నీ అనుగ్రహం మా మీద ప్రసరింపచేయి. అందువల్ల పంచాంగ శ్రవణం మనం ఎలాగూ చేస్తాం, మనం చేయడం కాదు ఇక్కడ ప్రధానం, భగవంతుడికి వినిపించాలి. ఈ కాల స్థితిగతులు, ఆ కాలంలో ఉన్నటువంటి మానవుల జీవరాశికి సంబంధించిన స్థితిగతులన్నింటినీ భగవంతుడికి ఒకసారి మనం విన్నవించుకోవాలి అని చెప్పడంలో ఆంతర్యమే పంచాంగ శ్రవణం అన్నారు. అలాగే భగవంతుడిని మనం దర్శించుకుంటుంటాం. ఎందుకు దర్శనం? మన కోసం కాదు, మనం ఆయన్ని చూడడం కాదు. మనం చూడగలమా? పూర్తిగా చూడలేము. ఎంతో కష్టపడి ఎక్కడెక్కడికో క్షేత్రాలకు వెళ్ళి ఆ చూసే ఒక్క క్షణంలో కళ్ళు మూసుకుని వచ్చేస్తాం తప్ప మళ్ళీ మళ్ళీ మనం దర్శించే అవకాశం కూడా మనకు ఉండదు. అంటే ఇక్కడ దర్శనం అంటే భగవంతుడి దృష్టిలో మనం పడాలి. మనం అక్కడికి వెళ్తే నేను వచ్చాను అన్న విషయం భగవంతుడికి తెలియాలి అనుకోవాలి తప్ప నేను భగవంతుడిని చూశాను అనుకోవడం కాదు అక్కడ ప్రధానం. అందువల్ల పంచాంగ శ్రవణంలో ఉన్న ఆంతర్యం భగవంతుడికి ఈ కాల గతిని నివేదన చేయాలి. ఇది మనకు మానసికమైన దార్ఢ్యాన్ని ఇస్తుంది. అందులోనే కదా ప్రపత్తి ఉంటుంది. అమ్మయ్య, ఈ సంవత్సరం ఏమైనా ఉపద్రవాలు ఉన్నప్పటికీ పరమాత్మకి నివేదించాను కాబట్టి ఆయనే చూసుకుంటాడు అనే ఒక ధైర్యంతో మన పనుల్ని మనం చక్కగా నిర్వర్తించుకోవడానికి కావలసిన ఆలోచనలన్నీ వస్తాయి. ఇక మూడవది బుద్ధి వికాసానికి ఉపయోగపడే కవి సమ్మేళనాదులు. అంటే కళల పట్ల ఆసక్తిని కలిగి ఉండటం, కళాభిరుచి, ఇది బుద్ధి వికాసానికి దోహదం చేస్తుంది. ఈ మూడు పనుల వల్ల ఆధ్యాత్మిక, ఆధిదైవిక, అలాగే ఆధ్యాత్మిక, ఆధిదైవిక తాపత్రయాలు అంటారు కదా, ఆ మూడు తాపత్రయాలు నశించి శాంతి కలుగుతుంది అని కూడా చెప్పడం. పూర్వకాలంలో రాజుల కాలం నుంచి కూడా వాతావరణంలో కలిగే మార్పులకి అనుగుణంగా శరీర శోధన చేసుకోవటం అనేది ఒక ప్రక్రియ ఉంది ఆయుర్వేద శాస్త్రంలో కూడా. అంటే ఇప్పుడు వసంత ఋతువు, చైత్రమాసం ప్రారంభమవుతుంది, వాతావరణం ఒక్కసారిగా మారుతుంది. ఈ మారినటువంటి ఈ కాలంలో శరీరాన్ని శోధన చేసుకోవాలి అంటే కొన్ని పదార్థాలని స్వీకరించాలి. ప్రకృతిలో ఉన్న వస్తువుల్ని, కొత్తగా వచ్చిన వస్తువుల్ని, కొన్ని పదార్థాలని మనం స్వీకరించడం వలన తద్వారా శరీరంలో ఉన్న రకరకాలైన లోపాలన్నీ బయటపడి దానికి తగిన చికిత్స చేసుకోవడానికి కావలసిన మార్గం సుగమం అవుతుంది. అలా కావాలని పెద్దలు ఏర్పాటు చేసిన ఒక పద్ధతి. అంటే ఉగాదికి ముందు, చైత్రమాసానికి ముందు ఒక 15 రోజులో 21 రోజులో ఏదో ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారం ఈ కొత్త చింతపండు, చింతకాయ తినటం, మామిడికాయ తినటం, అన్ని రుచులకి తగినట్లుగా వేప పువ్వుని తినడం, ఇట్లా వేప పువ్వు పచ్చడి అంటాం కదా, ఉగాది పచ్చడిలో వేసే పదార్థాలన్నింటినీ 6 రుచులు కలిపి అన్నింటినీ స్వీకరించడం వల్ల శరీరంలో ఏమైనా పాత రోగాలు ఉంటే బయటపడతాయి. కాలానికి అనుగుణంగా వచ్చే ఏమైనా వాతాది రోగాలు రాకుండా ఉండడానికి ఇది దోహదం చేస్తుంది. ఇది ఒక ప్రక్రియ. పూర్వకాలంలో రాజులు ఈ ముందు ఒక 15 రోజుల్లో ఎంతో కొంతకాలం సైనికులకి, వాళ్ళకి, ప్రజలందరికీ కూడా సెలవులు కూడా ఇచ్చేవారు. ఎందుకంటే శరీర శోధన కోసం. అప్పుడు అందులో బయటపడిన వాటికి చికిత్స చేసుకునేవారు. ఇలా ఆరోగ్యపరమైన రహస్యాలతో కూడిన కొన్ని విషయాలను పర్వదినాలలో పెట్టి మన పెద్దలు మనకు అందించారు. దాంతోపాటు ఆ సంవత్సరాలకు పెట్టిన పేర్ల ద్వారా కూడా మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న విషయాలను తెలుసుకుని ప్రవర్తించాలి అని. అందుకే మన పెద్దలు ఏం చెప్తారంటే, కొత్త సంవత్సరం నాడు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోండి, కొత్త ఆలోచనలు చేయండి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన సత్యం ఒకటి ఉంటుంది. ఏమిటంటే, అందరికీ భగవంతుడే దిక్కు. ఇది ఒక ధైర్యం కదా. భగవంతుణ్ణి మించిన తల్లి లేదు, తండ్రి, గురువు, బంధువు, మిత్రుడు, ధనం. ఈ జీవితం అనే ఒక ప్రయాణం సాగాలి అంటే ఇంధనం, ఇవన్నీ భగవంతుడే. భగవంతుడే రకరకాల రూపాలలో మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఒక దెబ్బ తగిలిందనుకోండి, తద్వారా ఏదో ఒక గుణపాఠం నేర్పాలి అని అనుకుంటున్నాడు.
అంతే తప్ప ఇదేదో నష్టం వచ్చింది, కష్టం వచ్చింది అని బాధపడుతూ కూర్చోకూడదు. కాలాన్ని ఆరాధన చేసేవారు చేసే ఆలోచన ఇది. అంటే భగవంతుడే మనకి రకరకాలుగా ఉపదేశం చేస్తూ ఉంటాడు, దారి చూపుతూ ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు చెప్పేది ఎప్పుడూ కూడా మృదువుగా ఉండకపోవచ్చు. లోకంలో కూడా చూడండి, కొంతమందిని ఏదైనా అడిగామనుకోండి, మన మీద ఉన్న స్నేహం వల్లనో లేదా మనం బాధపడతామనో మనలో ఏమైనా తప్పులు ఉన్నా చెప్పరు. కేచిద్ది సౌహృదాదేవ నదోషం పరిచక్షతే. కొంతమంది మన మీద ఉన్న స్నేహం వలన మనలో ఉన్న తప్పుల్ని చెప్పరట. వాళ్ళు మనకి శ్రేయోభిలాషులు కారు. సరే, కొంతమంది ఉంటారు, ప్రతిసారి వాళ్ళల్లో దోషాలు ఉన్నప్పటికీ ఆ దోషాలని ఎత్తి చూపితే, వాళ్ళు బాధపడితే, వాళ్ళ నుంచి మనం ఏదో ఆశిస్తూ ఉంటాం కాబట్టి అది మనకి నెరవేరదని లేని గొప్పల్ని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఏదో ఒక స్వప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడూ ప్రియంగానే మాట్లాడతారు, మనలో తప్పులున్నా చెప్పరు, ప్రీతిపూర్వకంగానే మాట్లాడతారు. వీరి వల్ల కూడా మనకు ఉపయోగం లేదు. మన మీద స్నేహాన్ని చూపించు, వాత్సల్యాన్ని చూపించు, మనలో తప్పుల్ని దాచిపెట్టేవారు కూడా మనకి శ్రేయోభిలాషులు కారు. లేదా మన వల్ల ఏదో లాభాన్ని పొందాలనుకునేవారు కూడా మనలో దోషాలు చెప్పరు కాబట్టి వారి వల్ల కూడా మనకి మంచి జరగదు. కానీ కొంతమంది మాత్రమే ఉంటారు, వాళ్ళు ఎల్లప్పుడూ మనకు మేలు కలగాలని అనుకుంటూ ప్రియాన్నే కోరుతూ హితమైనదే చెబుతారు, మంచే చెబుతారు. నువ్వు బాధపడినా సరే మంచి చెబుతారు. హితం మనోహారిచ దుర్లభం వచః అన్నారు. అందువలన హితం కాని మాట ఎప్పుడూ ప్రియంగా ఉంటుంది, హితమైన మాట కటువుగా ఉంటుంది. కటువుగా ఉన్నా సరే దానినే చెప్పి మనల్ని మంచి మార్గంలోకి నడిపిస్తారు. ఇలా ఎవరైతే నడిపిస్తుంటారో వారే మనకు భగవంతుడితో సమానం అన్నారు. కేచిద్ధి సౌహృదాదేవ నదోషం పరిచక్షతే. ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఉద్దేశించి అన్న మాటలు. స్వార్థహేతోస్తథాచాన్యే ప్రియమేవ వదంత్యుత. కొంతమంది స్వార్థంతో ప్రియమే మాట్లాడతారు, కానీ కొంతమంది మాత్రం శ్రీకృష్ణుడిలాగా అది రుచించకపోయినా సరే హితమైనదైతే చెప్పి తీరతారు. కాలం కూడా అలాంటిది. ఆ కాలమే పరబ్రహ్మస్వరూపం కాబట్టి కాలంలో మనకి కలిగే కొన్ని ఆటంకాలు కావచ్చు, అరే కాలం కలిసి రాలేదు అని బాధపడవలసిన అవసరం లేదు. మంచి కాలమైనా చెడ్డ కాలమైనా అది మనల్ని ఉద్ధరించడానికే అని మనం భావన చేయాలి. అందుకే కాలాన్ని భగవంతుడితో సమానంగా భావన చేయాలన్నారు. భగవంతుడే చెప్పాడు కదా, అహమేవ అక్షయ కాల అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే క్షయం లేని కాలాన్ని నేనే. ఆ కాలం అనంత సాగరం లాంటిది, దాన్ని మనం నియంత్రించలేం, అతిక్రమించలేం. ఇది ఎవరికైనా సరే అసాధ్యమైన విషయం. అందుకే కాలోహి దురతిక్రమ, కాలము దాటరానిది. ఆ కాలమే నియంత, అదే మనల్ని నియమిస్తుంది. ఆ నియంతృత్వం ఎవరికి ఉంది అంటే పరమాత్మకే ఉంది. పరమాత్మకి ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. అఖండుడు, అచ్యుతుడు, అనతిక్రమ్యుడు, అపారుడు, అపరిమితుడు. చూడండి ఈ పదాలన్నింటినీ చూడండి, ఈ విశేషణాలు. ఈ విశేషణాలన్నీ కాలానికి కూడా వర్తిస్తాయి. అందువలన కాలమే పరబ్రహ్మస్వరూపంగా భావించి ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుంటూ, ముఖ్యంగా ఉగాది పర్వదినం నాడు పెద్దలు చూపించిన మార్గంలో మనం కూడా ఆ సంప్రదాయాల్ని పాటిస్తూ ఆ మార్గంలో మనం కూడా ముందుకు వెళ్ళినట్లయితే, మన మనసు నిష్కల్మషంగా ఉంటే, మనం ఎంచుకున్న మార్గము ఎంత కష్టమైనదైనా సరే దాన్ని సులభంగా దాటగలిగే శక్తిని భగవంతుడు అనుగ్రహించుగాక అని ఈ ఉగాది పర్వదినం నాడు అందరికీ మంగళాశాసనాలు చేస్తూ శుభం భూయాత్.